8వ అధ్యాయము 17-18 వచనాలు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొంటారు. ఐశ్వర్యమును ఘనతలు స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నాయి. ఈరోజు మనకేం కావాలి చెప్పండి? నీతిగా జీవించాలి. ఇంకేం కావాలి చెప్పండి? స్థిరమైనటువంటి రాబడి కావాలి. మరి ఐశ్వర్యము, ఘనత, స్థిరమైనటువంటి రాబడి, అలాగే నీతి మనం అనుభవించాలి, పొందుకోవాలి అంటే ఏం చేయాలి? రైట్? ఇప్పుడు ఒక క్యారెక్టర్ని మీ ముందు తీసుకొస్తున్నాను. ఆ క్యారెక్టర్లో ఇవన్నీ కనిపిస్తాయి మీకు. ఐశ్వర్యం కనిపిస్తుంది, ఘనత కనిపిస్తుంది, రాబడి కనిపిస్తుంది, నీతి కనిపిస్తుంది. అది ఎలా సాధ్యమైంది ఆ వ్యక్తికి చూద్దాం రండి. 2వ దినవృత్తాంతము 26వ అధ్యాయము 3వ వచనము. ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. ఉజ్జియా యూదా రాజ్యాన్ని పరిపాలన చేసినప్పుడు తన వయసు ఎంతో తెలుసా మీకు? 16 సంవత్సరాలు. 16 సంవత్సరాల వయసులో ఉజ్జియాను దేవుడు రాజుగా చేశాడండి. 16 సంవత్సరాల వయసులో ఒక కుర్రవాడు, ఒక యవనస్తుడు రాజుగా పరిపాలన ప్రారంభించడం అంత సులభం అంటారా? అంత ఈజీ అంటారా? కానే కాదు. కానీ అద్భుతం ఏమిటంటే ఉజ్జియా ఓ యవనస్తుడుగా ఉన్నతమైనటువంటి బాధ్యతలను తన మీద వేసుకున్నాడు. 52 సంవత్సరాలు సుదీర్ఘ కాలము పరిపాలన చేశాడు. యూదా రాజ్యాన్ని పరిపాలన చేసిన వారిలో అత్యధిక కాలము పరిపాలన చేసింది మనష్షే. 55 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఉజ్జియా 52 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఇతడు అత్యధికంగా ఎక్కువ కాలం పరిపాలన చేసిన వారిలో 2వ స్థానంలో ఉన్నాడు ఉజ్జియా. యవన తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, సహోదరి సహోదరులు వినండి. మీరు కూడా యవ్వన ప్రాయంలో ఉన్నతమైన స్థితికి, స్థాయికి చేరడం సాధ్యం. ఈరోజు కల్వరి పరిచర్యను మీరు చూస్తున్నారు. నాకు ఎవరో ఒక వీడియో పంపించారు. ప్రపంచంలో ఉన్న అతిపెద్ద 10 సంఘాలు అని చెప్పి ఒక వీడియో పంపించారు. ఆ వీడియో పంపించినప్పుడు చూస్తూ ఉన్నాను. నెంబర్ 1 కొరియా దేశంలో ఉన్నటువంటి పాల్ యాంగిచో గారి సంఘం అని చెప్పి అనౌన్స్ చేస్తూ వెళ్ళారు. నెంబర్ 2 నైజీరియా దేశంలోనో లేకపోతే అనుకుంటే నైజీరియాలో మరొక సంఘం పేరు చెప్పారు. నెంబర్ 3 కల్వరి టెంపుల్ హైదరాబాద్ అని చెప్పి ఆ వీడియోలో వాళ్ళు చెప్పడం జరిగింది. అది అమెరికా వాళ్ళు లేకపోతే మరి ఇతర దేశంలో ఎవరో ఆ వీడియో చేసి పంపించారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. 25 మందితో ప్రారంభించబడిన ఒక చిన్న సంఘం 17 సంవత్సరాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద 3 సంఘాల్లో ఒకటిగా పేరు సంపాదించటం అనేది ఆటోమేటిక్గా జరిగింది కాదు. అది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క దర్శనము, దేవుని యొక్క ఉద్దేశము. కానీ ఈ పరిచర్య వెనుక నేను హైదరాబాద్ వచ్చింది 91లో హైదరాబాద్ వచ్చాను. 91లో హైదరాబాద్ వచ్చినప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి భారాన్ని బట్టి, బాధ్యతను బట్టి కల్వరి యూత్ మిషన్ అని ఒక యూత్ మూమెంట్ని, యూత్ ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేశాను. అప్పుడు నా వయసు సుమారు 20 నుంచి 21 సంవత్సరాలు. 21 సంవత్సరాల వయసులో కల్వరి యూత్ మిషన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ చిన్న వయసులోనే ఈ సేవకు పునాదులు పడినాయి. 18 సంవత్సరాల వయసులోనే వాక్య పరిచర్య చేసే మహాకృప, కనికరం దేవుడు నాకు అనుగ్రహించాడు. 23, 24 సంవత్సరాల వయసులోనే పెద్ద పెద్ద మీటింగ్స్లో వాక్య పరిచర్య చేయడానికి ఆహ్వానించబడ్డాను. 27వ సంవత్సరంలో లేక 27, 28 సంవత్సరాల వయసులో ఇంగ్లాండ్ దేశంలో నేను దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి ఆర్డినేషన్ పొందుకున్నాను. అతి చిన్న వయసులోనే ఇంటర్నేషనల్ మినిస్ట్రియల్ కౌన్సిల్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ వాళ్ళు నన్ను బిషప్గా ఎన్నుకున్నాను. ఒకవేళ మీరు వెళ్ళినట్లయితే లండన్ గెజెట్ అనే న్యూస్ పేపర్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. అక్కడికి వెళ్ళి సతీష్ కుమార్ అని కొట్టండి. న్యూస్ పేపర్లో వాళ్ళు ప్రకటన చేశారు. ఇంటర్నేషనల్ మినిస్ట్రియల్ కౌన్సిల్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ వారి తరఫున సతీష్ కుమార్ని మేము
బిషప్గా ఎన్నుకున్నాము అని చెప్పి వాళ్ళు ప్రకటన చేశారు న్యూస్ పేపర్లో. ప్రకటన చేసి నాకు ఆ ఇన్ఫర్మేషన్ పంపించారు, మిమ్మల్ని బిషప్గా ఎన్నుకున్నాము, మీరు వచ్చి బిషప్గా ఆర్డినేషన్ పొందుకోవాలి అని చెప్పి. ఇది ఇప్పటి స్టోరీ కాదు, 20 years బ్యాకే ఈ దీన సేవకుడు ఇంగ్లాండ్ దేశంలో బిషప్గా ఎన్నుకోబడ్డాడు, ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్కి. కానీ దయచేసి గమనించండి, ఆ రోజు నాకున్న ఆలోచన తలంపు ఏమిటంటే, ఇంత చిన్న వయసులో నేను ఒక ఇంటర్నేషనల్ మినిస్ట్రియల్ కౌన్సిల్కి బిషప్గా ఎన్నుకోబడ్డం, ఆ స్థానాన్ని పొందుకోవడం, దానికి నేను యోగ్యుణ్ణి కాదు అని చెప్పి వారికి నేను రిప్లై ఇచ్చాను. నన్ను క్షమించండి, మీరు నా సేవను నా పరిచర్యను గుర్తించి గమనించి నన్ను బిషప్గా మీరు ఎన్నుకున్నారు, కానీ అందుకు నేను యోగ్యుణ్ణి కాదు, దయచేసి నన్ను మన్నించండి, నేను బిషప్గా ఆర్డినేషన్ తీసుకోవడానికి ఇంగ్లాండ్ రాలేకపోతున్నానని చెప్పి సున్నితంగా దాన్ని తిరస్కరించడం జరిగింది. అతి చిన్న వయసులోనే వాక్య పరిచర్య ప్రారంభించే కృప దేవుడు ఇచ్చాడు. అతి చిన్న వయసులోనే కల్వరి మినిస్ట్రీని ప్రారంభించే కృప దేవుడు నాకు ఇచ్చాడు. అతి చిన్న వయసులో టీవీ పరిచర్య స్టార్ట్ చేశాను. అతి చిన్న వయసులోనే కల్వరి కాంతి అనే మ్యాగజైన్ని ప్రారంభించడం జరిగింది. మీకు తెలుసో లేదో, ప్రపంచంలో చాలా పెద్ద సంఘాలు ఉన్నాయి, కానీ ఆ పెద్ద పెద్ద సంఘాలకు ఉన్న కాపర్లు వయసు 75 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. కానీ 50-51 సంవత్సరాల వయసులో ఇంత పెద్ద సంఘానికి కాపరిగా ఈరోజు ప్రపంచంలో ఎక్కడా కూడా ఏ సేవకుడు ఇంత పెద్ద సంఘానికి ఈ వయసులో కాపరిగా లేడు. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, సహోదరి సహోదరులు, చెప్పొచ్చేది ఏమిటయ్యా అంటే, మన ప్రవర్తన అంతటి మీద దేవుని యొక్క అధికారానికి ఒప్పుకున్నట్లయితే దేవుడు నిన్ను ఖచ్చితంగా దీవించటానికి సిద్ధంగా ఉన్నాడు అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఉజ్జియా